హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొక్కజొన్న గ్యారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మనకి మొక్కజొన్న గ్యారెలు ఈ విధంగా ట్రై చేయని వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా చేసిన మొక్కజొన్న గ్యారెలు అయితే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూద్దాం వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను 4 కంకుల వరకు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇట్లా ఎందుకు కట్ చేస్తున్నానంటే అసలు కంకులు అనేవి చాలా లేతగా ఉన్నాయి, గింజలు ఒలవనికి వస్తలేవు అన్నమాట. ఫస్ట్ ట్రై చేశాను గింజలు ఒలుద్దామని చెప్పేసి, బట్ అయితలేదు. సో అందుకోసమనే ఇట్లా నైఫ్తోనైతే కట్ చేస్తున్నాను. ఇట్లా నైఫ్తో కట్ చేసినా కానీ చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట. మీరే చూడండి, గింజలు అనేవి అయితే ఇట్లా చక్కగా రావాలి. సో నేను 4 కంకులను అయితే ఇట్లా కట్ చేసి అయితే తీసుకున్నాను. మీరు తీసుకున్న ఈ ముదురు కంకులు అయితే నార్మల్గా ఒలిచేసామంటే సరిపోతుంది. నేను ఇక్కడ మొక్కజొన్న గ్యారెలు లేత కంకులతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా డైరెక్ట్గానే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు తీసుకున్న కంకులు కొంచెం పొట్టు తీసి పక్కన పెట్టేసి అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే కాస్త ముదిరినట్టు అవుతాయి. అలాంటివి ఏంటంటే ఒక 1/2 అవర్ అయినా లేదా 1 అవర్ అయినా నానపెట్టి గ్యారెలు చేయాలన్నమాట. ఎందుకంటే మనకి మిక్సీ పట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో నేను ఇట్లా లేత కంకులే తీసుకున్నాను కాబట్టి ఇట్లా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న 4 కంకులు ఈ విధంగానే కట్ చేసి తీసుకున్నాను. 4 కంకుల గింజలు వచ్చేసి అయితే ఇన్ని అయ్యాయి అన్నమాట. ఎప్పుడైనా మొక్కజొన్న గ్యారెలు టేస్టీగా తినాలి అని అనుకుంటే ఇట్లా లేత కంకులే తీసుకోండి, అట్లయితేనే మరి మంచిగా ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు కంకులు అనేవి మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. మీరు తీసుకొచ్చుకునేటప్పుడే చెక్ చేసుకోండి, లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా అని అయితే చెక్ చేయండి. నేను చేసేటి అయితే మా చేను దగ్గర నుండే తీసుకొచ్చినాం అన్నమాట కంకులు. సో వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటిని మిక్సీకి వేద్దాం. మంచిగా మిక్సింగ్ జార్లోకి అయితే 1 టీ స్పూన్ వరకు అయితే ధనియాలను యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి ఒక 5 వేసాను. అలాగే 10 గల పొట్టు తీసిన ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా బరకగా గ్రైండ్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒలిచిపెట్టుకున్న ఈ మొక్కజొన్నలు ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా వేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే గ్యారెల టేస్ట్ అంత బాగుండదు, కొంచెం బరకగా గ్రైండ్ చేయడానికే ప్రయత్నించండి. సో ఇట్లా గ్రైండ్ చేసిన దాన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేయాలి. మనం తీసుకున్న మొక్కజొన్నలు మొత్తం ఇదే విధంగా గ్రైండ్ చేసి అయితే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఆకునైతే వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు కరివేపాకు డైరెక్ట్గా వేయడం కంటే కూడా ఇట్లా చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేయండి. అలాగే కొంచెం ఉల్లి ఆకు వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా మిక్స్ చేసామంటే సరిపోతుంది. ఇట్లా మిక్స్ చేసి అయితే వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, పక్కన పెట్టేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇట్లా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మరీ ఏంటంటే ఆయిల్ బాగా వేడి కాకూడదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే వేడి చేయాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్లు ఉన్నట్టయితే చేయి పైనే డైరెక్ట్గా గ్యారెల్లాగా అట్లనే వేస్ట్ చేయొచ్చు. నాకు చేయి పైన వేస్తే అంతగా రాదన్నమాట, అందుకే ఇట్లా కవర్ పైన ప్రిపేర్ చేస్తున్నాను. కవర్కి ఏంటంటే ఫస్ట్ కొంచెం అంతా వాటర్ అప్లై చేసిన తర్వాతకి ఇట్లా కొంచెం తీసుకుంటూ ఇట్లా గారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మధ్యలో హోల్ పెట్టామంటే ఏంటంటే మనకి వేసినప్పుడు ఆయిల్లో మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో చూడండి, ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చేయి పైనే చేయొచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే ఇట్లా చేయి పైన ఇట్లా గారెలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా స్ప్రెడ్ కావడానికి చేయికి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఈ విధంగా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్పాలి. గ్యారెలు ఇట్లా వేసేటప్పుడు మరీ లేతగా అయితే విడిపోతుందన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ మనం మొక్కజొన్నలు ఇవన్నీ మిక్సీ పట్టాము కదా,
ఇన్ కేస్ మీకు గ్యారెలు కరెక్ట్‌గా వస్తలేవు, కాస్త వాటరీగా ఉందనంటే కొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసి అయితే మనకి కాస్త థిక్‌గా ఉండేటట్టు కలిపేసుకోవాలి. బట్ ఇక్కడ నేనైతే బియ్యపు పిండి యాడ్ చేయలేదండి. పర్లేదు, నాకు ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి. ఫస్ట్ అయితే ఒక 4 వేసానన్నమాట. 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకైతే కాల్చేసుకోవాలి. ఫ్లేమ్ అనేదైతే మిడిల్ ఫ్లేమ్‌లోనే పెట్టి కాల్చామంటే మనకి లోపటి వరకు మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇట్లా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకి ఫ్రై చేసి అయితే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. మళ్ళొకసారి చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ పైనైతే ఫస్ట్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ ఇట్లా అద్ది ఇట్లా గ్యారెలాగా ప్రిపేర్ చేసుకొనైతే డైరెక్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. వాటర్ వేస్తూ ఇట్లా అన్నామంటే మనకి చేయనీకి ఈజీగా అవుతుంది. ప్లస్ ఇట్లా ఆయిల్‌లో వేయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, ఇదే విధంగా నేను తీసుకున్న ఈ మొత్తం పిండినైతే ఇదే విధంగానైతే ప్రిపేర్ చేసి అయితే గ్యారెలు చేశానన్నమాట. బట్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తున్నాయో మొక్కజొన్న గ్యారెలు. ఆల్రెడీ నేను చేసుకుంటూనే తింటున్నానన్నమాట. నాకు అంత ఇష్టం. నేను అవి చేయడం అయిపోయేదాకా కూడా అసలు తినకుండా ఉండలేకపోయాను. చేసుకుంటూనే ఒక 5 ఆర్ 6 అట్లా తిన్నానన్నమాట. అంత ఇష్టం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఉన్నట్టయితే ఒక్కసారి నేను చెప్పిన కొలతలతోని ట్రై చేయండి. అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! కలర్ కాదండి, టేస్ట్ కూడా అంతే బావుంటుంది. సో, ఈవినింగ్ టైంలోనైతే స్నాక్స్ లాగానైనా నేను ప్రిపేర్ చేశానన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.